ఆదికాండము 15వ అధ్యాయం 13వ వచనములో మనం ఈ రీతిగా చదువుతాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు. కాబట్టి దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ సంతానపు వారు 400 ఏండ్లు మరి ఈ ఐగుప్తీయులకి దాసులుగా ఉంటారు. ఆ తరువాత నేను వారిని విడిపిస్తాను అని ప్రభువు చెప్పినటువంటి ఆ మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా నిర్గమాకాండము 2వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే, నిర్గమాకాండము 2వ అధ్యాయం గనక మనం చూస్తే అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, చివరిలో అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. కాగా దేవుడు వారి మూలుగును వినే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకముంచు చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్య పెట్టెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ మాట నెరవేర్చేదాని కొరకై ఆ తర్వాత మనం చూస్తాము. ఐగుప్తులో వారు ఉన్నటువంటి ప్రాంతంలో కరువు రావటం, ఆ తర్వాత ఈ యొక్క అబ్రహాం సంతానం అంతా కూడా ఐగుప్తుకి యోసేపు ద్వారా తీసుకొని రాబడటం అనేది చూస్తాం. అయితే యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగనటువంటి రాజు ఐగుప్తుకి రాజు అయిన తర్వాత వారు ఇశ్రాయేలు విస్తారంగా ప్రబలటం చూసి వీరు మనకంటే మిక్కిలి గొప్ప జనం అవుతా ఉన్నారు, వీరిని బాధపరుస్తామని వారి చేత వారు వెట్టి పనులు చేయించడం అనేది మనం చూస్తాం. ఆ రీతిగా ఆ వెట్టి పనుల చేత వారు విసికి దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఆ మొర విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి ఆ నిబంధనను తాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత దేవుడు మోషేని పిలిచి మోషేని ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలను మరి విడిపించేదాని కొరకై మోషేని పంపించినట్లుగా మనం చూస్తాం. దేవుడు తన బాహుబలం చేత ఐగుప్తులో గొప్పదైన 10 ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు జరిగించి ఇశ్రాయేల్ని ఐగుప్తు నుండి విడిపించి మోషే నాయకత్వంలో మరి బయటకు తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా వచ్చినప్పుడు అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించినట్లుగా ఐగుప్తు యొక్క సర్వ సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత వారు షూరు అరణ్యానికి, ఆ తర్వాత వారు మారా దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తాం. మారా నీరు చేదైనప్పుడు ఆ నీటిని మధురంగా మార్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఎలీము దగ్గరకు వారు చేరుకొని కొంత విశ్రాంతి తీసుకున్నట్లుగా ఈత చెట్లు మనం చూస్తాం. ఆ తర్వాత సీను అరణ్యములో దేవుడు వారికి మన్నాను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత రెఫీదీములో అమాలేకీలపై విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. తర్వాత సినాయి అరణ్యం, ఈ సినాయి పర్వతం దగ్గరికి వారు చేరినట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భంలో దేవుడు మోషేని సినాయి పర్వతం మీదకి తాను పిలిచినట్లుగా మనం చూస్తాం.
దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చేదాని కొరకై మోషేని పిలిచినట్లుగా మనం చూస్తాం. అందుకే 31వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే గనక, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించి తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. కాబట్టి మోషేతో దేవుడు మాట్లాడటం చాలించిన తర్వాత తన స్వంతగా తన వేలితో రాతి పలకల మీద శాసనాలను 10 ఆజ్ఞలను రాసించి దేవుడు మోషేకి ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి, అంటే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఆ తర్వాత దేవుడు మోషేకి ఆ యొక్క శాసనములు కలిగినటువంటి ఆ పలకలు ఇచ్చేటటువంటి ఆ సందర్భంలో క్రింద జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితే ఈ యొక్క నిర్గమాకాండం 32వ అధ్యాయం అనేది మనం చూస్తాం. అక్కడ మనం చదివినటువంటి లేఖన భాగం ఏంటిది అంటే 32వ వచనం, అయ్యా నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుచున్నానన్నా. కాబట్టి దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు మోషే దేవుని సన్నిధిలో సాగిలపడి మోషే పలుకుతా ఉన్నటువంటి మాట, నీవు వారి పాపాలను పరిహరించు, ఒకవేళ వారి పాపాలు గనక నీవు పరిహరించకపోతే నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి అని అంటా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎలాంటి ప్రజల కొరకు మోషే అంతటి కఠినమైనటువంటి మాట మాట్లాడుతూ వచ్చాడు అంటే మనం ఈ 32వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, చూడండి 32వ అధ్యాయం 1వ వచనంలో, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. కాబట్టి ఈ ప్రజలు పైన దేవుడు మోషేతో మాట్లాడి తన నిబంధన వాగ్దానాల్ని, తన ఆజ్ఞలను ప్రభు మోషేకి ఇస్తా ఉన్నటువంటి ఆ సందర్భంలో కింద ఉన్నటువంటి ఆ ప్రజలు వారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మోషే ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అహరోను దగ్గరకు వచ్చారు. అహరోను దగ్గరకు వచ్చి వారే చెప్తా ఉన్నారు, ఏమనంటే మా ముందర నడచడానికి ఒక దేవతను తయారు చెయ్యి అని అంటా ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి, ఎంత భయంకరమైన విషయం అంటూ వారు పలికినటువంటి మాట ఏంటిదంటే, మోషే అనువాడు ఏమాయనో. సహజంగా మన జీవిత యాత్రలో ఎవరైనా మన బంధువులు, మన నెలవర్లు, మనకు తెలిసిన వారు ఒకవేళ కొంతకాలం కనపడకుండా పోతే, లేదా ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి రాకపోతేనే మనం ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని ఎంక్వైరీ చేస్తాం. మనకు తెలిసిన వారందరినీ కూడా సంప్రదించి అవసరమైతే మనం వెళ్ళి ఆయా ప్రాంతాల్లో చూసి ఆ రీతిగా తన ఆచూకీ మనం కలిగి ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, ఐగుప్తులో నుండి దేవుని యొక్క మహాకృప చేత, దేవుని యొక్క బాహుబలము చేత ఆ యొక్క ఆశ్చర్యకరమైన గొప్పదైనటువంటి కార్యాలు చేసి వారిని అక్కడ నుండి వెలుపలికి తీసుకొని వచ్చినటువంటి ఆ మోషే గురించి వారు అంటా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ఆ మోషే అనువాడు ఏమాయ్. ఎంత చులకనగా మాట్లాడుతూ ఉన్నారండి. మోషే అనువాడంట, ఎంత చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే, వారు
అక్కడ దేవుడు చేసినటువంటి కార్యాలని వారు మర్చిపోతా వచ్చారు. వారు కృతజ్ఞత లేనటువంటి వారుగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు వారి కొరకై చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆకాశం నుండి మన్నా కురిపించటం, ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించటం, అడ్డుగా వచ్చినటువంటి ప్రతి ప్రజ పైన వారికి విజయాన్ని అనుగ్రహించటం, ఈ విషయాలన్నీ వారు మరిచిపోయి వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పడినటువంటి ఆ బాధలు, ఆ వేదనలు, వారు పెట్టినటువంటి ఆ మొర వారు మరిచిపోయినటువంటి వారై వెలుపలికి వచ్చినటువంటి తర్వాత వారు మాట్లాడుతూ ఉన్నటువంటి విధానం ఎంత భయంకరమైనటువంటిది అంటే, ఆ మోషే అని వాడు ఏమైనా, మోషే అని వాడు ఏమైనా మాకు తెలియదు, మా కొరకు ఒక దేవతనే తయారు చేయి, మా ముందర నడవటానికి ఒక దేవతను తయారు చేయి. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి, ఎంత భయంకరమైనటువంటి విషయం. కాబట్టి కృతజ్ఞత లేనటువంటి ప్రజలుగా, దేవుని కార్యాలు మరిచిపోయినటువంటి ప్రజలుగా మనం అక్కడ చూస్తాం. స్వార్థ ప్రియులుగా అక్కడ వారిని మనం చూస్తాం. దేవతను వారి కొరకై తయారు చేసుకునేటటువంటి ఆ దుస్థితికి వారు దిగజారిపోయినట్లుగా మనం చూస్తాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా మనము కూడా అలా ప్రవర్తించినటువంటి వారమే. స్వార్థం, చేసినటువంటి మేలు మరచి కృతజ్ఞతను మరచినటువంటి వారై తృణీకరించేటటువంటి వారంగా, ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి వారంగా మనం కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మా కొరకు ఒక దేవతను తయారు చేయి, ఆ మోషే అనువాడు ఏమాయను, ఆ మోషే అనువాడు ఏమాయ. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత హీన స్థితికి వారు దిగజారారు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. రెండవదిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నటువంటిది ఏంటిది అంటే, మనం చూస్తూ ఉన్నాం, రెండవదిగా మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పెను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా వారి జీవితాల్లో ఉన్నటువంటి నిర్లక్ష్య స్వభావం. నిర్లక్ష్య స్వభావం అంటే, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, అయితే ఏంటంట, తీసుకొచ్చాడు అయితే ఏంటి కదా, నిర్లక్ష్యం అన్నమాట. నిర్లక్ష్య స్వభావం కలిగినటువంటి మోషే వారి కొరకై ఎంతగా దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడో, ఎన్ని పర్యాయాలు వారు మోషేని విసిగించినప్పటికీ, సణిగినప్పటికీ, గొణిగినప్పటికీ కూడా మాకు ఆహారం లేదు, మాకు దాహమవుతా ఉంది అని ఎన్ని పర్యాయాలు మోషే మీద సణిగినప్పటికీ కూడా సహించి వారిని దేవుని సన్నిధిలో ఉంచుతూ వారిని నడిపిస్తూ వస్తే, 40 దినాలు మోషే దేవునితో గడపటానికై వెళితే వారికి తెలియదా అంటే, వారికి తెలుసండి. ప్రభు మోషేని పిలిచిన విషయం తెలుసు, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినటువంటి విషయం తెలుసు. తెలిసి కూడా వారు నిర్లక్ష్య స్వభావము కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. మోషే ఏమైపోతే మాకేంటి, ఆ స్థానంలో మాకు ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టు, ఆ స్థానంలో మాకు ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టు అంటే వారు ఎట్లా ఉన్నారంటే, మాకేంటి మోషే ఏమైపోతే మాకేంటి, మోషేతో మాకు ఇక పని లేదు. కారణం ఏంటిదంటే, ఐగుప్తులో నుండి మేము బయటికి వచ్చేసాం, ఐగుప్తులో నుండి బయటికి వచ్చాం కాబట్టి ఇక మోషేతో మాకు పని లేదు, ఇక మోషేతో మాకు పని లేదు, మేము మా ఇష్టానుసారంగా జీవిస్తాం అన్నటువంటి రీతిగా వారు నిర్లక్ష్య స్వభావము కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా మనం అక్కడ వారి ప్రవర్తన ఎంత భయంకరంగా ఉంది అంటే చూడండి, 6వ వచనం, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించుడి, అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి
ఆడుటకు లేచిరి. ఎంత భయంకరమైనటువంటి, ఎంత నిర్లక్ష్య స్వభావం కలిగినటువంటి వారు అంటే, మోషే కనబడటం లేదు, వారిని తీసుకొచ్చినటువంటి ఆ మోషే వారి దగ్గర లేడు. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తా ఉన్నారంటే, తినటానికి, తాగటానికి, ఆడటానికి వారు లేచినట్లుగా మనం చూస్తాం. మనం ఏం చేస్తాం అనేక పర్యాయాలు అంటే, సహజంగా మన బిడ్డలు ఎవరైనా కనబడలేదు, మన పెద్దవారు కనబడకపోతే ఏం చేస్తాం? తినటానికి కూడా సహించక, తాగటానికి సహించక, మోకరించి దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ వీరేం చేస్తూ ఉన్నారంటే పోతే పోయాడు మోషే, మాకు మోషేతో ఇక అవసరమే లేదు, మేము బయటకు వచ్చేసాం. కాబట్టి తినటానికి, త్రాగటానికి, ఆడటానికి, కాబట్టి మోషే ద్వారా పొందినటువంటి మేలు వారు మరిచిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయాలు మన జీవిత యాత్రలో మనం కూడా అలాంటి వారంగానే మనం ఉంటా ఉన్నాం. కృతజ్ఞత లేనటువంటి వారంగా, చేసిన మేలు మరచిపోయి ఇష్టానుసారంగా మేలు చేసినటువంటి వారి గురించి మాట్లాడేటటువంటి వారంగా, ఏముందిలే, ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అన్న ఆ నిర్లక్ష్య స్వభావం కలిగినటువంటి వారంగా అనేక పర్యాయాలు మన జీవితంలోనూ మనం చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. వారు ఎంత భయంకరం అంటే, మోషే లేకుండానే వారు తినటానికి, త్రాగటానికి, ఆడటానికి లేచారంటే వారెంతటి హీనస్థితికి వారు వారు ఎంత స్వార్థము అనేది వారి జీవితాల్లో గూడుగట్టుకుపోయి ఉంది అనేది మనం అక్కడ చూస్తాం. మోషే ద్వారా పొందినటువంటి మేలంతటినీ ఎంతగా మరిచిపోయినారు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత గనక మనం గమనిస్తే 7వ వచనం చూడండి, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. వారు ఏమయ్యారంటే, 3వదిగా మనం చూస్తే వారు చెడిపోయారు అని ప్రభు చెప్తా ఉన్నాడు మోషేతో. మోషే ఇంకా ఆ యొక్క దేవుని దగ్గరే ఉన్నాడు, దేవుని దగ్గర ఆ శాసనాలు తీసుకుంటా ఉన్నాడు. దేవుడు చూస్తూ వచ్చాడు, ఆ ప్రజల యొక్క ప్రవర్తన, ప్రజల యొక్క మాటలు దేవుడు వింటూ వచ్చి మోషేతో అంటా ఉన్నాడు, ఓ మోషే, నీవు ఐగుప్తులో నుండి తీసుకొచ్చినటువంటి నీ ప్రజలు అంటా ఉన్నాడు. కానీ ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఆ ప్రజలను ఏమన్నాడు, నా జ్యేష్ఠపుత్రులు అన్నటువంటి ఆ ప్రభు ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఐగుప్తు నుండి నువ్వు తీసుకొచ్చినటువంటి నీ ప్రజలు అంటా ఉన్నాడు. నీ ప్రజలు ఏమయ్యారు? వారు చెడిపోయారు అంటా ఉన్నాడు. ఎంతగా చెడిపోతూ వచ్చారు అంటే మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఎందుకు వారు చెడిపోయారంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 16వ వచనం గనక మనం చూస్తే దేవుడు ఎందుకు ఆ మాట మాట్లాడుతూ వచ్చాడనేది మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 16వ వచనం గనక మనం చూస్తే, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను. కాబట్టి అక్కడ దేవుడు ఎందుకు వారు చెడిపోయారంటా ఉన్నాడంటే, సజీవుడైనటువంటి ఆ దేవునిని మరచిపోయి ఏ జంతువు ప్రతిమనైనను మీరు చేసుకుంటే అని అంటా ఉన్నాడు. అందుకే 25వ వచనం కూడా మనం అక్కడ చదివితే, మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల. కాబట్టి దేవుడు ఎందుకు నీ ప్రజలు చెడిపోయారంటా ఉన్నాడంటే, భూమి మీద ఉన్నటువంటి ఆ దూడ రూపాన్ని చేసుకొని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, దేవునికి వారు కోపము పుట్టించి అక్కడేముంది, ఆయన కన్నుల ఎదుట కీడు చేస్తూ ఉన్నారు. కీడుకరమైనటువంటి కార్యాలు వారు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం.
కాబట్టి అహరోన్తో అంటా ఉన్నారు, అయ్యా ఇదిగో ఆ మోషే అని వాడు ఏమయ్యాడో మాకు తెలియదయ్యా అంటే కనీసం అహరోన్ ఏం చెప్పాలా? అహరోను తన సొంత తమ్ముడు కదా. అహరోను మోషే ఎక్కడెళ్ళాడో అహరోనుకి తెలియదా? కానీ అహరోను కూడా వారితో ఏకీభవించినట్లుగా మనం అక్కడ చూస్తాం. దేవునికి కోపం పుట్టించి దేవుని ఎదుట వారు కీడుకి కారకులైనట్లుగా మనం అక్కడ చూస్తాం. కారణం ఏంటిదంటే వారు దూడను తయారు చేసుకొని ఇదే మమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చిందని వారు తినటానికి, తాగటానికి, ఆడటానికి లేచినట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయాలు మన జీవితాలు అట్టివిగా ఉంటా ఉన్నాయి. దేవునిని మరచినటువంటి వారమై దేవునికి కోపాన్ని తీసుకొని వచ్చేటటువంటి వారంగా అనేక పర్యాయాలు దేవుని కార్యాలను మనం రుచి చూచి కూడా, దేవుని కాపుదల మనం పొంది కూడా, దేవుని ద్వారా క్షేమాన్ని పొంది కూడా, దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి వారమైనప్పటికీ కూడా అనేక పర్యాయాలు ఆ దేవునిని మరచి లోకములో ఉన్నటువంటి వాటిని అనుసరించేటటువంటి వారంగా, లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారంగా మనం ఉంటూ దేవునికి కోపాన్ని పుట్టించే వారంగా మనం ఉంటాం. అంతేకాదు, మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ కూడా మనకి ఈ మాటలు కనిపిస్తాయి. చూడండి, అక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మిగులా. కాబట్టి అనేక పర్యాయాలు మనం ఆ రీతిగానే ఉంటా ఉన్నాం, మన పూర్వీకుల కంటే మిగుల చెడ్డవారంగా. ఏంటి కారణం అంటే, న్యాయాధిపతులు చనిపోతూ ఉన్నప్పుడు తిరిగి కదా, మనకు తెలుసు కదండి, దైవజనుడు భక్సింగ్ గారు ఉన్నప్పుడు హెబ్రోన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి కదండి. ఆయన చనిపోయిన తర్వాత 2000 సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తారీఖున చనిపోయిన తర్వాత జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి కదండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈనాడు నా జీవితాల్లో కూడా మన ఇంటిలో మన పెద్దవారు ఉన్నంత కాలం ఒక రకంగా మన జీవితాలు ఉంటాయి కదా, బలవంతంగానో లేకపోతే వాళ్ళు ఏమన్నా అంటారేమో, కోప్పడతారేమోనని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఉండేవారంగా, వారు కాలగమనం చేసినప్పుడు కదా వాటన్నిటి నుండి దూరం అయిపోయి తిరిగి లోకానికి మళ్ళినటువంటి వారంగా అనేక పర్యాయాలు మనం అనేకులను చూస్తూ ఉంటాం. కాబట్టి మోషే లేని కారణం చేత వారు ఎటువంటి భయంకరమైన పరిస్థితికి దిగజారిపోతూ వచ్చారంటే, సజీవుడైనటువంటి ఆ దేవుణ్ణి ఐగుప్తులో నుండి తన బాహుబలం చేత విడిపించినటువంటి ఆ దేవుణ్ణి మరచిపోయినటువంటి వారై వారు దూడను తయారు చేసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అందుకే ఆదికాండంలోనే మనం చూస్తాం, 6వ అధ్యాయము 5వ వచనములో ప్రభు అంటా ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము. కాబట్టే వారి ఊహంతా చెడ్డ ఊహ అండి. మానవుని ఊహ చెడ్డ ఊహ కదా. కొన్ని పర్యాయాలు ఎవరైనా మన ఎదుట కొంచెం మంచిగా ఉంటే ఓర్చుకోలేనటువంటి జీవితం, మంచిగా ఉంటే ఓర్చుకోలేరు, మంచి ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేము కదా. అలాంటి చెడ్డదైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి జీవితం కలిగినటువంటి అటువంటి వారి కొరకు
మోషే అంటా ఉన్నాడు కదండి, నీవు నేనైతే ఆ రీతిగా అనగలమో లేదో తెలియదు, కానీ ఐగుప్తులో నుండి అంతగా శ్రమించి దేవుని కృప ద్వారా వారిని సినాయి పర్వతం దాకా తీసుకొచ్చినటువంటి ఆ మోషే దేవుని పిలుపు మేరకు ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ యొక్క పర్వతం మీద దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞలు తీసుకొని వచ్చేటటువంటి ఈ మధ్య కాలములోనే, ఆ కొద్ది కాలంలోనే వారెంతగా చెడిపోతూ వచ్చారంటే నడిపించినటువంటి ఆ మోషేని వారు మడిచిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఎలాంటివంటే, దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞల్లో మొదటిది ఏంటిది అంటే, మొదటి ఆజ్ఞ ఏంటి చూడండి, మనం చూస్తాం. దేవుడిచ్చినటువంటి ఆ మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను. చూడండి, దేవుడిచ్చినటువంటి మొదటి ఆజ్ఞ మనం చూస్తాం. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద నేల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు వాటిని. అయితే దేవుడిచ్చినటువంటి ఆ మొట్టమొదటి ఆజ్ఞనే వారు మేరతా ఉన్నట్లుగా, తప్పిపోయినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అలాంటి వ్యక్తుల కోసం మోషే ఏమైతే మాకేంటి, ఇదిగో ఒక విగ్రహం తయారు చేయన్నటువంటి ఆ ప్రజల కోసం దేవుని సన్నిధిలో సాగిలపడి తనను తృణీకరించినా సరే, తాను మరిచిపోయినా సరే, తనకు ప్రతిగా వేరొక విగ్రహాన్ని తయారు చేసుకున్నా సరే, దేవుడే స్వయంగా మోషేతో అంటా ఉన్నది, ప్రజలు చెడిపోయారయ్యా అన్నటువంటి ఆ ప్రజల కొరకై మోషే ఏం చేస్తా ఉన్నాడంటే, అయ్యా ఆ ప్రజల యొక్క పాపాన్ని క్షమించు, ఆ ప్రజల యొక్క పాపాన్ని క్షమించు, ఒకవేళ క్షమించకపోతే నా పేరు కూడా తీసివేయి, నీ జీవ గ్రంథంలో నుండి నా పేరు కూడా తీసివేయి. అటువంటి వ్యక్తినా అండి మరిచిపోయేది, అటువంటి వ్యక్తిని గురించి అండి వారు అలాంటి మాటలు పలికేది. ఎంత స్వార్థప్రియులండి, ఎంత భయంకరస్తులండి వారు, ఎంత భయంకరస్తులండి. కనుకనే అనేక పర్యాయాలు మన జీవితంలోనూ ఇటువంటి జీవితం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు అటువంటి భయంకరమైన పరిస్థితి కలిగినటువంటి నీయడల నాయడల ప్రభు జాలిపడినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా మనం అక్కడ చూస్తే గనక చూడండి, 9వ వచనం మనం గమనిద్దాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు అని అంటారు. వారు లోబడనొల్లని ప్రజలు కదండి. అనేక పర్యాయాలు, ఎన్ని పర్యాయాలు చెప్పినప్పటికీ కూడా వారు లోబడనొల్లనటువంటి ప్రజలు అనేది మనం అక్కడ చూస్తాం. వారు లోబడనొల్లని ప్రజలు. అందుకే రండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 39వ వచనాన్ని కనుక మనం చూస్తే, అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 39వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో. కాబట్టి ఎలాంటి వారంటే వారు లోబడనొల్లనటువంటి ప్రజలు అనేది మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చదువుతా ఉన్నాం, ఇతనికి మన పితరులు లోబడనొల్లకి ఇతనిని త్రోసివేసి అనేటటువంటి మాట. ఎంత భయంకరమైనటువంటి మాట కదా. ఐగుప్తు రాజు చేత ఎన్ని పర్యాయాలు మోషే తృణీకరించబడుతూ వచ్చాడు. కారణం మిమ్మును బట్టి కాదా,
కారణం మిమ్మును బట్టి కాదా? అంతగా మీ కొరకు ప్రయాసపడి శ్రమపడినటువంటి ఆ మోషేని వారు ఏం చేస్తా ఉన్నారంటే త్రోసివేసినట్లుగా మనం చూస్తాం. పోతే పోయాడులే పోనీయండి, పోతే పోయాడులే పోనీయండి కదా. ఆయన ఒక నాయకుడు, ఆయన ఒక మనకు న్యాయాధిపతి, తీర్పర్లు తీర్చే తీర్పరి. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం! ఎంతగా ఆయన్ని తృణీకరిస్తూ వచ్చారు, ఎంతగా ఆయన్ని తృణీకరిస్తూ వచ్చారు. ప్రతిగా విగ్రహాన్ని తయారు చేసుకుంటూ వచ్చారు, ప్రతిగా విగ్రహాన్ని తయారు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ మాట ఎవరంటా ఉన్నారంటే, ఎవరండి? దేవుడు చెప్తా ఉన్నాడు. వారు లోబడిన ప్రజలు మోషే, వారు చెడిపోయిన ప్రజలు మోషే అంటా ఉన్నప్పటికీ ఆ మోషే సాగిల పడతా ఉన్నాడు. చూడండి, మోషే పలికేటటువంటి మాటలు ఎంత చక్కగా ఉంటాయంటే, మోషే పలికేటటువంటి ఆ మాటలు ఎంత చక్కగా ఉంటాయంటే 12వ వచనంలో లేదా 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. అయ్యా, ఐగుప్తీయులు ఏమనుకుంటారయ్యా? ప్రజల్ని తీసుకుని వెళ్ళాడు, అయితే అరణ్యంలో నాశనం చేశాడు అని ఐగుప్తీయులు చెప్పుకుంటారయ్యా. నీ నామానికి అవమానం కదయ్యా, నీ నామానికి అవమానం కదయ్యా. అయ్యా, సంతాపపడయ్యా, కీడు చేయబాకయ్యా. అయ్యా, సంతాపపడయ్యా, కీడు చేయబా. దేవుని సన్నిధిలో చేరి బ్రతిమాలుతా ఉన్నాడు, దేవుని సన్నిధిలో చేరి బ్రతిమాలుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, చూద్దాం రండి. ఇక్కడ మనం గమనిస్తే 22వ వచనంలో గనక మనం గమనిస్తే, అహరోను, నా ఏలినవాడా, నీ కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవు ఎరుగుదువు అంటా ఉన్నాడు. అహరోను ఏమంటా ఉన్నాడంటే దుర్మార్గులనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. 24వ వచనం చూడండి, అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండి అని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ కదండి. అహరోను ఏమంటా ఉన్నాడు? అహరోను ఏమంటా ఉన్నాడు? ఈ ప్రజలు దుర్మార్గులయ్యా, ఈ ప్రజలు దుర్మార్గులు, నేనేం చేసేది అని అంటా ఉన్నాడు. అంతేకాకుండా అహరోను ఏం చెప్తా ఉన్నాడంటే, అయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకురండి, తీసుకొచ్చి ఆ కొలిములో వేయండి అంటే, ఆ కొలిములో వేస్తేనంట అదేమైందంట? దూడైంది. కొలిములో వేస్తే దూడ అయిద్దండి? కొలిములో వేస్తే దూడ అయిందా? చూడండి, ఇక్కడ ఏం రాసిందో చూడండి. చూడండి, 4వ వచనం, 32వ అధ్యాయం 4. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసి దూడగా చేసి, రూపాన్ని దాన్ని బంగారం అంతా తీసుకొచ్చాడు, కొలిములో వేశాడు, కొలిములో వేసి రూపాన్ని ఏర్పరిచి పొగరుతో రూపాన్ని ఏర్పరిచిన తర్వాత మోషే అడుగుతా ఉంటే ఏమంటా ఉన్నాడు? అయ్యా, నేనేం చేయలా ఏమంటున్నాడు? ఇదిగో వాళ్ళు బంగారం తెచ్చారు, ఆ కొలిములో పడేస్తే దూడైపోయిందయ్యా, దూడై. ఎంత అబద్ధికుడండి, ఎంత అబద్ధికుడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాము. కనుకనే ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు మన జీవిత యాత్రలో మనం అలాంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ ప్రజలు ఎలాంటి వారు అంటే మనం చూస్తూ ఉన్నాం, కృతజ్ఞత లేనటువంటి వారు. రెండవదిగా, ఈ ప్రజలు ఎలాంటి వారంటే స్వార్థ ప్రియులు, నిర్లక్ష్య స్వభావము కలిగినటువంటి వారు. అవసరం తీరిపోయింది, ఇంకా మాకేంటి, లేండి తిందాం, తాగుదాం, ఆడదామని ఆడినటువంటి ప్రజలు. కానీ దానికి ఇంకా అక్కడ వారు చేస్తూ ఉన్నటువంటి భయంకరమైన కార్యం ఏంటిది అంటే,
చూడండి, అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 5వ వచనం, అహరోను దాన్ని చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించి, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. ఎంత భయంకరమైన కార్యానికి వారు లోబడతా ఉన్నారండి. ఎంత భయంకరమైన కార్యాన్ని చేసేదాని కొరకై వారు పూనుకుంటా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే దేవుడు చెప్తూ వచ్చాడో దానిని మీరి రూపాన్ని చేసుకుని దానికి సాగిలపడుద్దంటే, దేవునికి ప్రతిగా రూపాన్ని చేసుకొని సాగిలపడుతూ ఏమంటున్నారు? రేపు యెహోవాకి కదండి. అనేక పర్యాయాలు మన జీవితాలు అలాగే ఉంటాయి కదా. ఉండాల్సినంత లోపల ఉంటుంది, పైకి మాత్రం ఎంత భక్తిపరుల్లాగా వ్యవహరిస్తామో కదా. మా అంతటి భక్తిపరులే లేరన్నట్లుగా వ్యవహరిస్తాం కదా. అనేక పర్యాయాలు లోపల ఉండేదంతా ఉంటుంది, లోపల ఉంచుకోవాల్సిందంతా ఉంచుకుంటాం. కానీ అనేక పర్యాయాలు హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, పెదవులతో ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. పెదవులు మాత్రం దేవునికి దగ్గరైనట్లుగా ఉంటాయి, కానీ హృదయంలో మాత్రం దేవునికి చోటు. కాబట్టి అహరోను జీవితం, ఆ ప్రజల యొక్క జీవితం అంత భయంకరంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అలాంటి ఆ ప్రజల కొరకై మోషే దేవుని సన్నిధిలో సాగిలపడతా ఉన్నట్లుగా మనం చూస్తాం. మోషే వారిని పుట్టించలేదు, వారిని పెంచలేదు, వారిని పోషించలేదు మోషే. అయినప్పటికీ కూడా అలాంటి వారి కొరకై, అలాంటి ద్రోహుల కొరకై, అలాంటి చెడిపోయిన వారి కొరకై, అలాంటి కృతజ్ఞత లేని వారి కొరకై ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు అన్నటువంటి అలాంటి స్వార్థప్రియుల కొరకై దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో సాగిలపడి మాట్లాడుతా ఉన్నాం. అయ్యా, ఆ ప్రజల యొక్క పాపాన్ని క్షమించయ్యా, క్షమించకపోతే నా పేరు కూడా తుడిచు. ఎంతటి కఠినానికి పరిస్థితికి మోషే వచ్చాడండి. ఎంతటి త్యాగానికి మోషే పూనుకుంటూ వచ్చాడు. నా పేరు కూడా తుడిచేయ్యా. జీవగ్రంథంలో ఒకవేళ మోషే పేరు తుడిచివేస్తే ఎక్కడుంటాడండి? యుగాయుగాలు మండేటటువంటి అగ్నిగుండంలో ఉంటాడు. అందుకైనా సిద్ధపడ్డాడు. కానీ ఆ ప్రజల కొరకై తాను చేసినటువంటి ప్రభు సన్నిధిలో సాగిలపడినటువంటి ఆ విధానాన్ని చూస్తే వాళ్ళేమి ఆయన పెంచిన బిడ్డలు కాదు, ఆయనేమి వారు కన్న బిడ్డలు కాదు, ఆయనేమి వారి కొరకేమి పోషించలే. అయినా ప్రభు కృప ద్వారా వారిని నడిపిస్తూ వచ్చాడు. ఆ కారణం చేత తాత్కాలికమైనటువంటి తన జాతి ప్రజలైనటువంటి ఆ కారణం చేత అలాంటి ద్రోహుల కొరకే మోషే అంతగా సాగిలపడితే, నిన్ను నన్ను రూపించి, నిన్ను నన్ను పెంచి, నిన్ను నన్ను పోషించి, నీ కొరకై, నా కొరకై, నా పాపాల కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుని యొక్క ఆ ప్రేమ మరెంత గొప్పదండి, మరెంత గొప్పది. ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ మాట చదివితేనే చాలా బాధేస్తుందండి. దీనుడుగా, రిక్తుడుగా, దాసుడిగా. ఎవరండి ఆయన? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, మాట చేత సమస్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడండి. అమూల్యమైన హస్తాలతో నిన్ను నన్ను రూపించిన, నీకు నాకు రూపాన్నిచ్చిన నీ రూపకర్త అండి. నీ రూపకర్త, నీకు నాకు జీవాన్నిచ్చినటువంటి జీవప్రదాత, అటువంటి ఆయనను మరచిపోయి అనేక పర్యాయాలు కృతజ్ఞత లేని వారంగా, స్వార్థప్రియులంగా,
ఆయనకు బదులుగా రూపాలు ఏర్పరచుకున్నటువంటి వారంగా, ద్రోహం చేసినటువంటి వారంగా, చెడిపోయినటువంటి వారంగా, అబద్ధికులంగా మనం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేదాని కొరకే ఆయన ఇష్టపడక దీనుడిగా, రిక్తుడిగా, దాసుడిగా ఈ లోకానికి వచ్చి ఎవరు పొందటానికి ఇష్టపడినటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ మరణం, శిలువ మరణాన్ని పొందేదాని కొరకై ఆ కల్వరి శిలువలో, మండు టెండలో, మిట్ట మధ్యాహ్నం ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అంటూ క్షమాపణ అనుగ్రహిస్తూ నీ పాపం నా పాపం అంతటిని కల్వరి శిలువలో భరించినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుని యొక్క మహాప్రేమను ఏమని మనం వర్ణించగలమని, ఏమని వర్ణించగలం? ప్రభా, నువ్వు నా ఏళ్ళ చూపించిన ఆ ప్రేమకు ప్రతిగా నేను ఇటు వాడిని అయిపోయానయ్యా, ఇటు ద్రోహినైపోయాను, ఇటు స్వార్థప్రియుడినైపోయాను. అయినా నన్ను విడిచిపెట్టలే, నా ఏళ్ళ నీ ప్రేమను కుమ్మరించావయ్యా అంటూ ఆ ప్రేమ కలిగిన ఆ దేవుణ్ణి హృదయమారా క్లుప్తముగా కొన్ని మాటలు పలుకుతూ స్తుతించి ఆరాధించేదాని కొరకే ఆ ప్రభు నీకు నాకు సహాయపడినగాక.